హలో గాయస్, మనకి ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకుంటే 3 ఫార్మాట్లకు కూడా 3 డిఫరెంట్ కెప్టెన్స్ ఉన్నారు కదా. ఇది టీ20లో వచ్చేసరికి సూర్య, ఓడిఐలో వచ్చేసరికి రోహిత్, టెస్ట్లోకి వచ్చేసరికి శుభ్మన్ గిల్. అయితే మరి ఇక్కడ ఓడిఐ కెప్టెన్సీలో రోహిత్ శర్మ మహా అయితే ఇంకో 2 ఇయర్స్ ఆడుతాడు. 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఆడొచ్చు. అది గెలిచాడంటే ఆటోమేటిక్గా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు, నో డౌట్ ఇన్ దట్. సో కాబట్టి రోహిత్ శర్మ బయటికి వెళ్ళిపోతే ఓకే, లేదు అంటే ఈ మధ్యలో ఎప్పుడన్నా రిటైర్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఫిట్నెస్ ఇష్యూస్ ఏమైనా ఉండి, సో మ్యాక్సిమం ఉంటాడు 2027 ఓడిఐ వరల్డ్ కప్ కొట్టే వెళ్ళాలనేదే అతని ధ్యేయం. సో కాబట్టి ఖచ్చితంగా అప్పటి వరకు ఉంటాడు. మరి దాని తర్వాత కెప్టెన్ ఎవరు అంటే మొన్నటి వరకు శ్రేయస్ అయ్యర్ పెట్టబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ నడిచింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి బీసీసీఐ అలాగే సెలక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుందంట. అదేంటి, శుభ్మన్ గిల్ని నెక్స్ట్ కెప్టెన్గా పెట్టాలి. ఇది టెస్ట్లకి ఎలాగైతే శుభ్మన్ గిల్ ఉన్నాడో నెక్స్ట్ ఓడిఐస్కి కూడా శుభ్మన్ గిల్నే పెట్టాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అయితే మరి అంతకుముందు మనకేం చెప్పారు, 3 ఫార్మాట్లకి 3 డిఫరెంట్ కెప్టెన్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు కదా. మరి ఇప్పుడు చూసుకుంటే అదే ప్రాసెస్లో వెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ 3 ఫార్మాట్లకి 3 కెప్టెన్లు వద్దు, శుభ్మన్ గిల్లే రెండింటికి ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. అంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా వీళ్ళకే అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. మన ఇండియన్ టీం పరిస్థితి లిటరల్ చెప్పాలంటే మన ఇండియన్ టీం పరిస్థితి ఇప్పుడు బాగుంది కాబట్టి, టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ వీళ్ళు చేసే చేంజెస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని రోజులు కెప్టెన్లు ఒక్కోసారి చూసుకుంటే 5-6 కెప్టెన్లు మారుతారు. వైస్ కెప్టెన్ ఒక సిరీస్లో ఒక వైస్ కెప్టెన్ ఉంటే ఇంకో సిరీస్లో ఇంకొక వైస్ కెప్టెన్ తీసుకొచ్చి పెడతారు. ఈ చేంజెస్ దాని తర్వాత ఒక బ్యాట్స్మెన్ ఒక సిరీస్లో మంచిగా ఆడకపోతే అతన్ని ఇక నెక్స్ట్ సిరీస్లో వచ్చేసరికి బెంచ్లో పెట్టి దాని తర్వాత అసలు సిరీస్లోనే లేకుండా చేస్తారు. ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో టీమిండియా పరిస్థితి బాగుంది కాబట్టి చెప్తున్నాను. కానీ సో ఒకవేళ కనుక టీమిండియాలో ఇటువంటి టాలెంటెడ్ ప్లేయర్స్ కనుక లేకపోయినట్టయితే ఈ చేంజెస్ వల్ల ఎప్పుడో కొలాప్స్ అయిపోయేది. రెండో పాకిస్తాన్ టీం లాగో లేదంటే శ్రీలంక టీం లాగో అయ్యేది మనకి ఇప్పుడు.